అందరూ ట్రైలర్ చూశారు, నేను సినిమా చూశాను. ఏం తీశారు? ఏం తీశారు? ఏం తీశారయ్యా? ఇరక్కొట్టేశారు కదా, అదిరిపోయింది అసలు, ఎక్సలెంట్ గా ఉంది. అందుకే ఈ హ్యాపీ మూడ్ లో మీ అందరినీ పిలిచి ఓ ట్రీట్ ఇద్దామని ఫిక్స్ అయ్యా. సో రెడీ ఫర్ ట్రీట్? సార్ ఏమేమి ఉన్నాయి సార్? టైగర్ ప్రాన్స్, ఫిష్ కర్రీ, క్రాబ్, చికెన్ బిర్యానీ, ఓ ఫిష్ ఫ్రై, వైట్ రైస్, సలీం భాయ్, कर्ड भी है सर. भूल गया मैं. So thank you very much. No, have it. चलो इसको जरा फास्ट में लेना, ये डाले वो डाले, समझे सर? मैं पहले प्रॉन्स लेता हूँ. ले लो. Wait. हाँ सर. सलीम भाई, ये प्रॉन्स लेने से पहले मैं एक सवाल पूछना चाहता हूँ. सवाल? సార్ కొంచెం తెలుగులో ప్లీజ్. మీకు ఒక్కరికే కదా, అందరినీ అడగాలి. సినిమా ప్రొడ్యూసర్ అని మాటకే నేను కానీ ఎంత టార్చర్ పెట్టారా మీరు అందరూ. సార్ ఏంటి సార్ మేమా? మీరు కాకపోతే నేనా? అమ్మా, జీవితంలో మళ్ళీ ప్రొడ్యూసింగ్ చేయకూడదు అన్న రేంజ్ నన్ను తీసుకెళ్ళిపోయారు కదా. 3 సినిమాలు చేస్తున్నారు అన్న. ఎవరు? అవును, మీ నుండి నేర్చుకొని ఎలాంటి వాళ్ళతో చేయకూడదు తెలుసుకొని వాళ్ళు పెట్టుకొని నేను చేస్తున్నాను. ఇది పెద్ద స్టేట్మెంట్. మరి సార్ ఏదో పిలిచారు, ఏదో ఒక్కటి చేసిన పాప, మీరందరూ చేసిన బాబాకి సార్ అందరు చేసింది నాకు ఎందుకు? సినిమాలో ఒక్క డైలాగ్ లేకపోయినా సిన్సియర్ చేసిన సార్. మీకు ఎన్ని పీపాల్ మంది ఇచ్చిన ఆ సినిమా అంతటికి డమ్మీ మందే కదా సార్. ఒక్కరోజైనా సరే నేను డమ్మీ మంది ఇస్తే యాక్షన్ అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ. ఈయన కోసం నేను రోజు ఒరిజినల్ మంది ఇవ్వాల్సి వచ్చింది తెలుసా. డమ్మీ అన్నారు మీరు? చెప్పలేదు అంటే నేను డమ్మీ అనుకున్నాను. తాగి పడిపోయాడు. ఇప్పుడు ఇదేంటి? ఇది చౌర్యం కాదా? మరి ఈయనకి చెప్పాల్సిన చౌర్య పాఠం కాదా? చెప్పాల్సిందే పాఠం. తిందాం సార్, తిన్న తర్వాత. अरे तुम लोग करे सो कामों को मेरा नाम खराब नहीं कर रहे भाई तुम लोग. आप शरीफ से क्या बोलते गोपड़ू मरी शरीफ आदमी है. ఏమాట మాట నిఖిల్ కొంచెం నక్క తొక్కొచ్చాడు. నా ఫస్ట్ సినిమాకే మీ ప్రొడ్యూసర్ కార్తీక్ డిఓపి, నాగేంద్రన్ ఆర్ట్, ఒక సూపర్ హీరో లాంటి నేను. అమ్మా ఇప్పుడు నక్కతో ఎవరి తొక్కారు అర్థం కావట్లా. నువ్వా ఆయన? అదే అంటున్నాను. అప్పుడు అలా ఇద్దరు కలిపి నక్క తొక్కొచ్చారు. కలిసి తొక్కి కలిసి జర్నీ చేస్తా ఉన్నా. ఇక్కడ చూడు, ఫ్రాన్స్ మొత్తం సర్దిస్తారు, మనం తినడానికి ఏం లేవు ఇక్కడ. సలీం భాయ్ ఫుడ్ టేస్ట్ అదిరిపోయింది సార్. బాగుందా? మ్యాడీ గురించి. మ్యాడీ పాపం మంచోడు, ఎప్పుడు ఇబ్బంది పెట్టలే, కరెక్ట్గా వచ్చాడు. మొత్తం ఈ సినిమా మీద ఒక మంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మ్యాడీయే. मैगी में ही मैडी है. अच्छा आदमी है. हाँ, अच्छा आदमी है. क्या बात है कि सर ये पार्शियलिटी कर रहे हैं आप. ఎందుకు నాకు పార్షియాలిటీ? తీసుకోండి. ఎలా ఉంది ఫుడ్? సూపర్ ఉంది సార్. మీ చౌరీపాటం సినిమా కూడా అలాగే ఉంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సినిమా చూసారు కదా, ఏమైనా చెప్పచ్చుగా? సినిమా చూసాక నాకేమనిపించిందంటే డెఫినెట్గా ఇట్ ఇస్ ఏ న్యూ అటెంప్ట్ అనిపించింది. సూపర్. నేను ఏదైతే ఫస్ట్ టైం కార్తీక్ గట్టుకుని నాకు కథ నేరేట్ చేస్తే నేను ఏదైతే కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యానో దానికి తగ్గట్టుగానే సినిమా ఉంది. బట్ రెగ్యులర్ సినిమా లాగా అయితే లేదు. ఓకే, సూపర్. సంథింగ్ డిఫరెంట్ మూవీ లాగా నిజంగా చాలా బాగా చేశారు. కార్తీక్ ఫోటోగ్రఫీ కానీ, అలాగే మనోడు డైరెక్షన్ కానీ, ముఖ్యంగా మన హీరో ఎక్సలెంట్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు. లవ్ సీన్స్లో అద్దరిపోయాడు. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఇంకా చాలా బాగుంది సినిమాలో. నాకు నచ్చిందని చెప్పనన్నా, క్లైమాక్స్ లో ఒక ఆర్ఆర్ ముఖ్యంగా వాయిస్ వస్తుంది, చౌర్య పాఠం అని. అదైతే నెక్స్ట్ లెవెల్ అన్న. అది మరి గ్రేట్ సింగర్ అదే కదా, బిహైండ్ స్టోరీ ఆఫ్ దిస్ ఏంటి ట్రైలర్ లో చౌర్య పాట అనే సౌండ్ వచ్చింది. అది ఎవరు అనుకున్నారు వాయిస్?
మనం అవునా అది సూపర్ సార్. ఆర్ఆర్లో కూర్చున్నారు, ఏదో పడాలి అన్నారు. డేవిడ్ తోటి బ్రో టైటిల్ డేవిడ్ పడాలి అక్కడ. మనోడు ఆల్రెడీ ఒక హైలో ఉన్నాడు. డేవిడ్ నేను పాడతాను అన్నాడు. మనం షాక్ అయ్యి, అన్న మీరు పాడతారా? అవునా సరే పాడదామని మైక్ బైక్ పెట్టి పెట్టాడు. ఇంకా ఒకటి వచ్చింది తీశారు, భలే సెట్ అయింది అసలు. క్రేజీ కదన్నా, అవును. సింగర్ అవతారం కూడా ఎత్తేసారు. కాదు అది బ్యాక్గ్రౌండ్ స్కోర్, అది మరి సాంగ్ ఏం కాదు అది. टैलेंट होता है सर. అలాగే మా ప్రొడక్షన్ సైడ్ మీకు ఏమైనా ఇబ్బంది అనిపించే ఏమైనా థింగ్స్ ఉన్నాయా ఎవరికైనా సరే? చిన్నగా మాట్లాడడం అన్నది ఏం తిని మాట్లాడకూడదా? తినడం నేను ప్రొడక్షన్ ఫుడ్ అయితే రోజు బాగుండేది. చాలా బాగుంది. ప్రొడక్షన్ ఫుడ్ బాగుండేది, ఎందుకంటే మస్తు ఉండేది. లైవ్ అక్కడ లొకేషన్ అని ఉండేవాళ్ళు. పొద్దునే లైవ్ దోశ మస్తు ఉండేది. ఇంకా మన్నాడులో చేసిన వాళ్ళు అందరూ హ్యాపీ. ఇంకా డైరెక్టర్ గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు. ఫుడ్ బాగుంటుంది. ఫుడ్ గురించి కాదు, మిగిలిన విషయాలు. మెయిన్ ఏమున్నాయి అన్ని పాటలు మూవీ అంతే బాగుంది. గుడ్ ఎక్స్పీరియన్స్. కానీ నాకైతే ఫస్ట్ టైం ఇప్పటివరకు నాకు డైరెక్షన్ చేయడమే ప్రొడక్షన్ తెలియదు కదా. అవును ఓ ప్రొడ్యూసర్ పడే బాధలన్నీ నేను పడ్డా. అవును. వీళ్ళందరూ మీరు వెళ్ళిపోయేవారు ప్యాకప్ అయ్యి, కానీ నెక్స్ట్ డే కావాల్సిన అరేంజ్ చేయడానికి ఆ రోజు నైట్ 2-3 కూడా అయ్యేది. నేను ఇంటికి వెళ్ళిపోతుంది కదా, అన్ని అరేంజ్ చేసి అన్ని ఓకే అయిపోయి అన్నప్పుడు వెళ్ళేవాడిని నేను మా ప్రొడక్షన్ టీమ్. స్టార్స్ చూసారైతే అప్పుడు అనిపించింది నా సినిమాలకైనా సరే పాపం ప్రొడ్యూసర్లు ఇంత కష్టపడతారు కదా అని. నిజంగా గ్రేట్ ప్రొడ్యూసర్స్. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే యాజ్ అ డైరెక్టర్ ఆయన అర్థం చేసుకున్నారు సీన్లకి ఏం కావాలి అడుగుతాయి. అవును. కొంతమంది అర్థం చేసుకోరు, ఎందుకు అదెందుకు ఇదెందుకు అని రెస్ట్రిక్ట్ చేస్తారు. ఎందుకు నడుతారు అర్థం చేసుకుంటారు. ఇందాక అదృష్టం అన్నారు కదా, సో అదే అందుకోసమే మీరు అడిగిన అన్ని ఇచ్చారు ఆయన. అంటే ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ గా మారారు కాబట్టి ప్రతిదాని కష్టం మీకు క్లియర్ గా తెలుస్తుంది. అదే నాకు ప్రాబ్లం. వాంటెడ్ ఏది అన్వాంటెడ్. ఆయన ఏదో విజువల్ చెప్తాడు, అదేమో మంచిగా అనిపిస్తుంది. మనసులోనేమో అలాంటి విజువల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ దానికి ఒక్కసారిగా అన్న మాలు మీరు ఎంత స్ట్రగుల్ అయి ఉంటారన్న లైఫ్ లోనా ఇలా చెప్పినప్పుడు, ఇది ఇవ్వాలి కానీ బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది, ఎలా దీన్ని కట్ డౌన్ చేయొచ్చు, ఎలా దీన్ని ప్రాపర్ సెట్ చేయొచ్చు, ఆ ఎక్స్పీరియన్సెస్ బాగా వచ్చేసినాయి నాకు ఈ సినిమాతో. ఎలా చేయొచ్చు ఏంటి అని. ఏదైనా నాకు అనిపించింది ఏంటంటే, మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనం పనులు చేసుకుంటే అంత ఇన్ బడ్జెట్లో అయిపోద్ది. మనం మన పనుల కోసం వేరే మనిషి మీద డిపెండ్ అవ్వడం మొదలు పెట్టినప్పటి నుంచి ఖర్చులు పెరిగిపోతాయి. ఇది నాకైతే ఈ సినిమా ప్రొడక్షన్ చేశాక నాకు అర్థమైంది. చౌరీ పాట వల్ల మీకు ఒక పాట తెలిసింది. ఒక పాఠం తెలిసింది. యాక్చువల్లీ చౌరపాఠం వల్ల నేను ఒకటి నేర్చుకున్నాను. అంటే చాలా సినిమాలు నేను ఎక్కువ డైలాగులు చెప్పేటోని మధ్య. ఈ సినిమాలో అసలు డైలాగులే లేకుండా ఎట్లా యాక్ట్ చేయొచ్చు అనేది బాగా నేర్చుకున్నాను. అదే అంటున్నా, మోగోడు కాదు కదా, క్యారెక్టర్ డైలాగులు లేవు. పుష్ప విమానంలో కమల్ హాసన్ రేంజ్ అంతేనా? పుష్ప విమానంలో కూడా కమల్ హాసన్ గారికి డైలాగ్స్ ఉండవు, సైలెంట్ గా ఉంటది, కానీ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తారు ఆయన. పోతే ఇక నాకు ఇంకొకటి మా హీరోని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, పాపం సాంగ్ కోసం ఏంటి అది ఏరియా లదాఖ్, అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా అప్పుడు చాలా లోలో ఉంటే అక్కడ వాతావరణం అది అనుకూలించక అందరూ అసలు వద్దనే చెప్పారు. కానీ ఆ టైంలో కూడా మా డైరెక్టర్, మా హీరోయిన్, డాన్స్ మాస్టర్ వాళ్ళందరూ కూడా దానికి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలన్నా. ఎందుకంటే ఇంకోళ్ళు అయితే వైజాగ్ వెళ్ళి తీసుకొచ్చేయండి, అరకులు తీసుకొచ్చేయండి, పక్కన గోవా వెళ్ళి తీసుకొచ్చేయండి అన్నారు. అన్న ఇక్కడ లదాఖ్ వెళ్తానంటే మీరు ఒక అమౌంట్ ఆఫ్ బడ్జెట్ ఇచ్చారు, చిన్న అమౌంట్, దాని మీద కొంచెం దాటింది. బట్ ఆ బడ్జెట్ లో మీరు ఫినిష్ చేసుకోవడానికి అదొక పాఠం. ఇచ్చిన బడ్జెట్ కి డబుల్ బడ్జెట్ కనిపిస్తుంది. బట్ విజువల్ గా చాలా బాగుంది, చాలా వండర్ ఉంది. కాకపోతే అదొక పాఠం మా ఇద్దరికి. అంటే మేనేజర్ ప్రతి ఒక్కరితో మాట్లాడుకుని జాగ్రత్తగా చేసుకుని, ఈవెన్ మన ఫ్రేమ్ లో ఆ బ్యాక్గ్రౌండ్ లో ఎంటీ ప్లేస్ లో ఒక రెక్టాంగిల్ షేప్ ఒకటి ఉంటుంది కదా, అవి బ్యాంబూ స్టిక్స్ అన్ని దగ్గర నుండి మాట్లాడుకుని నాకు ఇప్పటికీ ఆ సాంగ్ లో షాట్ చాలా ఇష్టం. హీరోయిన్ దగ్గర హీరో ఇలా వస్తా ఉంటే ప్రొఫైల్ లో గింబల్ చార్జ్ షాట్ ఒకటి ఉంటుంది, అది చాలా ఇష్టం. అది
ఆ కెమెరా గింబల్ ఆపరేటర్ సూపర్ చేశాడు, హీరో హీరోయిన్ బాడీ లాంగ్వేజ్ టైమింగ్ పర్ఫెక్ట్ గా వచ్చినాయి. నాకు చాలా ఇష్టం ఆ షాట్. नहीं सर, वैसा वैसा नहीं है सर, हीरो हीरोइन आर्टिस्टों का नहीं है, प्रोड्यूसर अच्छा रहना। क्यों? ले जी लो मच्छी खाओ। प्रोड्यूसर सर, प्रोड्यूसर है, मैं समझ रहा आपके बारे में क्या बोले लोग, अरे त्रिना राव सर अरे చాలా హ్యాపీ है, वो है क्या है, बहुत मस्त रहते उन्होंने, कॉम्प्रोमाइज नहीं करते क्वालिटी पे, ये ले जी तुम ले, मैं बात में लगाते रहता हूँ। हाँ सर, చేపల పులుసు अच्छा है, बहुत अच्छा है सर। వెరీ గుడ్. ले लो घर को भी ले लो. కానీ సినిమా అయితే మాత్రం ఫస్ట్ నుంచి ఒక గ్రాఫ్ అలా రైజ్ అవుతూనే ఉంది. నేను చూశాను కాబట్టి క్లైమాక్స్ వరకు భలే రైజ్ అయింది. ఇట్స్ ఏ లైక్ అంటే ఫస్టే తను చెప్పాడు డార్క్ కామెడీ ఫిల్మ్ అని. సో ఎక్కడ కూడా స్కేల్ తగ్గలా, పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ ఎంత ఏం కావాలో అది ఉంది. ఆర్టిస్టులు అయితే అందరూ కొత్త వాళ్ళే కానీ బట్ క్యారెక్టర్కి తగ్గట్టు ఉన్నారు అందరూ కూడా. ప్రతి ఆర్టిస్ట్ అలాగే అలా ఎవరైనా ఇప్పటి ఉన్నారు. వరకు మీకు అంటే మిక్సింగ్ లో కానీ లేదంటే సౌండ్ ఎఫెక్ట్స్ లో కానీ కొత్త వాళ్ళు చేశారు, కొంచెం కొత్తగా ఉంది, కొంచెం సరిగ్గా చేయలేదు అని ఏమన్నా కంప్లైంట్? అలా ఏమనలేదు, అందరూ చాలా మెచ్యూర్డ్గా చేశారు అన్నారు. మెయిన్ హీరో కూడా చాలా మెచ్యూర్డ్గా చేశాడు అని చెప్పారు. అందరూ పర్ఫెక్ట్ కాస్టింగ్ యాప్ట్ అన్న. ఈవెన్ బాగా సార్, మన ఈవెన్ దో కెమిస్ట్రీ బిట్వీన్ ద హీరో హీరోయిన్ కూడా సూపర్ గా ఉంది. అంతా చాలా బాగుంది. బేసికల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఈ చౌర్యపట్నం సినిమా చూసి నేను ఏం నేర్చుకున్నానో నేను ముందే మీకు చెప్పేసా. ప్రొడ్యూసర్ అన్నవాడు ఎలా ఉంటే, ప్రొడ్యూసర్ యొక్క పాత్ర ఏంటి, ఎలా ఉండాలి అన్నది నేను ఏం నేర్చుకున్నాను అన్నది చెప్పా. సో వాట్ యూ లెర్న్ ఫ్రమ్ దిస్ మూవీ చౌర్యపాఠం बोलो अपने సినిమా చేస్తున్నప్పుడు? కదన్నా, ఓవరాల్ గా సినిమా అయ్యేంత వరకు ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీ ఇది ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంది కాదు. లెట్స్ ఇప్పుడు నేను ఒక్కడనే కష్టపడితే అయ్యేది కాదు, లేదంటే మీరు ఒక్కళ్ళే డబ్బులు రిలీజ్ చేస్తే అయ్యేది కాదు. మ్యూచువల్ గా అందరూ ఎఫర్ట్స్ ఉండాలి. దీంట్లో ఏంటంటే మనకు అర్థమైంది, వెన్ టైమ్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్. అప్పటి వరకు మనం ఫుల్ ఎఫర్ట్స్ ఇవ్వాలి. రెస్ట్ ఆఫ్ ద మనం ఏమంటారు హానెస్ట్ గా మన ఎఫర్ట్స్ మనం అయితే ఇవ్వాలి. రిజల్ట్ అయితే మన చేతిలో ఉండదు, పీపుల్ చేతిలో, గాడ్ చేతిలో ఉంటుంది. బట్ అక్కడి వరకు ఆ లాస్ట్ బిట్ వరకు పోరాడాలంటారు కదా, అక్కడి వరకు మనం ఫైట్ చేయాలి. సో ఆ లాస్ట్ బిట్ వరకు యాజ్ ఏ హీరో అన్న నువ్వు పోరాడాను, ఈ సినిమాకి నా సాయి శక్తిలో మొత్తం పోరాడాను అన్న కాన్ఫిడెంట్ గా ఉన్నావా? షూర్ అన్న, డెఫినెట్ గా ఉన్నాను. నేను నిఖిల్ కూడా బెస్ట్. వాట్ ఎవర్, ఇప్పుడు మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి అబ్బాయి. రిజల్ట్ అనేది దేవుడు ఇస్తాడు. మనం కష్టపడి పని చేసేటం వరకే మన చేతిలో ఉంటుంది, రిజల్ట్ దేవుడి చేతిలో ఉంటుంది. బట్ మనం కష్టపడకుండా ఊరునే దేవుడిని అడిగితే ఎవడు? సో అందుకే నేను క్వశ్చన్ అడిగా మీ ఇద్దరిని. లాస్ట్ వరకు ద బెస్ట్ ఇస్తానికే ఉన్నాం. సరే మీరు మ్యాడీ అంటే ఒక యాక్టర్ గా స్క్రిప్ట్ అది ఎంత ముందే తెలిస్తే ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, డైలాగ్ ఇలా చెప్పొచ్చు, మాడ్యులేషన్ ఇలా చెప్పొచ్చు, ఇలాంటి ప్రిపరేషన్స్ అన్ని చాలా ఉంటాయి కదా. కానీ ఈ సెట్ కి వచ్చిన తర్వాత నిఖిల్ సీన్ అసలు పంపించడం, డైరెక్టర్ దగ్గర నుంచి సీన్ అసలు ముందు వచ్చే ఛాన్సే లేదు. సెట్ కి వెళ్ళిన తర్వాత వెంటనే ఇస్తారంటే లేదు. షార్ట్ కి వెళ్లే ముందు దా కూర్చో అని ప్రాపర్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది డైలాగ్ అనేది మొత్తం అంతా చదివి నీట్ ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే బ్రెయిన్ లో కూర్చుని పోతుంది కంప్లీట్ గా. ఓకే, బ్లాంక్ గా వచ్చి అంటే ఒక వైట్ పేపర్ లా వస్తే డైరెక్టర్ కావాల్సింది రాసేసుకుంటాడు ఆయన అనేది చాలా చోట్ల విన్నాను. ఈ సెట్ కి వచ్చిన తర్వాత ప్రాపర్ ఎక్స్పీరియన్స్ చేశాను. రెండు రకాలుగా కూడా మౌల్డ్ అవ్వచ్చు అనేది నేను ఈ సెట్ లో నేర్చుకున్నాను. అంటే ఆయనకి కావాల్సినట్టు నేర్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ అది అదే ఇదే నేను బాగా నేర్చుకున్నాను. నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. వెరీ గుడ్. అంటే అక్కడ నుంచి నేను చాలా ఎక్కువ స్క్రిప్ట్ చదవడం అలవాటు. బట్ ఈ సెట్ కి వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు ఉంటదేమో అనుకున్నాను, ఓకే ఈ సీన్ లో ఉంటదేమో, నెక్స్ట్ సీన్ లో ఉంటదేమో అనుకున్నాను. నెక్స్ట్ సీన్ లో చూస్తే ఒక డైలాగ్ ఉంటుంది. అంటే థర్డ్ డే అర్థమైంది, ఓకే నా క్యారెక్టర్ ఇలాగ ఉండబోతుంది, ఇట్లా డిజైన్ అవ్వబోతుంది. అంటే ఫస్ట్ ఆయన ఇప్పుడు నిఖిల్ గారు ఏంటంటే నాకు బాగా నేర్చుకునేది ఏంటంటే 2 విషయాలు బాగా నేర్చుకున్నాను. ఒకటి చాలా కూల్ గా ఉండడం ఎలా అందరితోటి నవ్వుతూ, అదొకటి ఆయన డైరెక్టర్ గారి నుంచి నేర్చుకున్నాను. వెరీ గుడ్. 2 డైలాగులు లేకున్నా ఏం లేకున్నా కూడా మనము ఎంత ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతంగా ఆడియన్ కనెక్ట్ అయ్యే విధంగా ఇవ్వచ్చు అనేది నా టీం నుంచి నేర్చుకున్నా.
మా కోఆర్టిస్ట్ కూడా బాగా సపోర్ట్ చేశారు సార్. చేశారా? అండ్ మీరు అప్పుడప్పుడు సెట్కి వచ్చి మమ్మల్ని కొంచెం బూస్ట్ ఇచ్చేవారు. ఏ అబ్బాయిలు ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారా అని. అంటే ఒక మంచి పెద్ద డైరెక్టర్ వచ్చి మాకు బూస్ట్ ఇస్తుంటే ఎట్లా ఉంటుంది సార్, మాకు కూడా ఒక ఎనర్జీ వచ్చేది. అయిపోయింది సూపర్ అని. అవును. ఇంకోటి ఏంటంటే నేను సినిమాలో చూశాను, ఒక్క డైలాగ్ ఆయన పర్ఫెక్ట్ గా ఇలా ఇలా ఒకే ఒకటి ఉంది, అమ్మ ఈయన ఇప్పటికే నేను నోరు ఇప్పాడురా బాబు అనిపించింది నాకైతే డైలాగ్ వినగానే. ఇక్కడ వరకు అసలు ఇప్పటికే నిప్పాడురా బాబు అనిపించింది. అంటే అదే కీ డైలాగ్ యాక్చువల్లీ మొత్తం ఆయన క్యారెక్టర్. బట్ చాలా క్లియర్ గా ఫుల్ క్లారిటీతో తీస్తాడు సినిమా నిఖిల్. నిజంగా గొప్ప గ్రేట్ అది. తీరా సెట్స్ మీదకి వెళ్ళిపోయారు, అంతా వెళ్ళిపోయారు. చిన్న టెన్షన్తో నేను సెట్స్కి వచ్చాను ఆ రోజు వచ్చి నెమ్మదిగా ఫస్ట్ డే చిన్న టెన్షన్ పడుతూ వచ్చా. ఏంటంటే ఎలా చేస్తున్నాడో ఏంటో, మళ్ళీ ఇప్పుడు సమ్మగా చేయలేకపోతే ఇప్పుడు మళ్ళీ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాలి, అవి పెట్టాలి, ఇవన్నీ చేయాలని ఒక చిన్న టెన్షన్తో వచ్చి మన నిఖిల్ని పక్కకు తీసుకెళ్ళా. అందరి ముందులో కాకుండా ఒక పక్క తీసుకెళ్ళి, నిఖిల్ ఏంటి మా ఊడి పరిస్థితి ఏంటి అది అంటే, లేదన్నా పర్వాలేదు చేస్తున్నాడు ఓకే అన్నాడు. ఓకే అన్నాడు, సూపర్ అనట్లేదు, ఓకే అంటున్నాడు. ఓకే అన్న కానీ కొంచెం భయం వేసింది. ఎందుకంటే యాక్టింగ్ చేయడం వేరు, కెమెరా ముందు చేయడం వేరు. కెమెరా లాంగ్వేజ్ తెలియాలి, కెమెరా బాడీ లాంగ్వేజ్ దాని తగ్గట్టు చేయాలి, ఇవన్నీ ఉంటాయి. రేంజ్లు మారిపోతాయి, రేషియోలు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. చిన్న టెన్షన్ పడి అప్పుడు నేను అల్లబోసరికి ఒక సీన్ కొంచెం తీసి ఉన్నాడు అనమాట. అదేమో ఆన్లైన్ ఎడిటర్ని పిలిపించుకొని చూసుకుంటే చిన్న యాజ్ ఎ డైరెక్టర్ గా చూసాను కాబట్టి నాకు చిన్న ఒక 10% డౌట్ అనిపించింది. బట్ నాకేమనిపించింది, ఇది ఫస్ట్ డే ఆఫ్ ద షూట్, ఫస్ట్ డే 10% అంటే మా వాడు మంచి మెరిట్ లోనే ఉన్నాడు. ఈ సెకండ్ డే థర్డ్ డే పెరుగుతుంటే ఇంకా డెవలప్ అయిపోతాడు, ఇంక టెన్షన్ పడక్కర్లేదు అనుకున్నాను. మరలా సెకండ్ డే కూడా వచ్చాను, థర్డ్ డే నుండి రాలేదు. ఇంకా అర్థమైపోయింది ఇంక చేసేస్తాడు అని. సో నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చేశాడు, అసలు చాలా మెచ్యూర్డ్ చేశాడు. నా డబ్బింగ్ కూడా వేరే వాళ్ళతో చెప్పిద్దాం అంటే నాకు నచ్చలా, లేదు ఆయనే చెప్పాలని పట్టుబట్టి. యాక్చువల్లీ మీరు గుర్తుంటే ఫస్ట్ టైం మీకు డెమో షూట్ పంపించాం. మీరు ఎక్కడున్నారు? యూరోప్ లో ఉన్నారు. యూరోప్ లో ఉన్నప్పుడు సాంగ్ షూట్ ఉన్నప్పుడు పంపించారు. అవును. సో అలాగా హీరో మీద నా కాన్ఫిడెన్స్ అప్పుడు వచ్చింది అనమాట. ఓకే ఇంక చేసేస్తాడని. ఆ తర్వాత నుండి ఇంక నేను చూసుకోలేదు, వారం ఒకసారి చూసుకుంటూ టచ్. చాలా మెచ్యూర్డ్గా చేసాడు అనిపించింది. అందుకని డబ్బింగ్ కూడా వేరే వాళ్ళని వద్దాను సార్, తన వాయిసే పెట్టండి అన్న. ఎందుకంటే ఫ్రెష్ గా ఉంటది తను చెప్తేనే. పాయల్ కూడా తన ఓన్ వాయిస్ చెప్పడం వల్లే అంత ఫ్రెష్ గా అనిపించింది. ఆల్ థియేటర్స్ లో మాకు కొంచెం మా స్థాయిలో మేము గ్రాండ్ గానే రిలీజ్ చేస్తున్నాం. మీరు